అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫార్ములా ఈరేస్ కేసు, కాళేశ్వరం ఇష్యూ, విద్యుత్ కొనుగోళ్ల అంశము, ఈ అన్ని అంశాలు ఓటుకు నోటు కేసు ఇది అంతా ఒకటేనా? ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు మిత్రులారా. ఈ ఓటుకు నోటు కేసు ఏంటిది? 50 లక్షల రూపాయలతోటి 50 లక్షలు పట్టుకొని 50 లక్షల రూపాయల నోట్ల కట్టలు పట్టుకపోయి వీడియోలకు ఆడియోలకు అడ్డంగా దొరికిండు రేవంత్ రెడ్డి గారు. దొరికి జైలు జీవితం గడిపిండు, చిప్పకూడు తిన్నాడు. అక్కడి నుంచి ఏదో వీరయోధుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆయన రాజకీయం మొదలుపెట్టాడు. ఆ రోజు ఎట్లా నన్ను పట్టుకుంటారు, నన్ను పట్టుకున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు రకరకాల కేసులను తీసుకొస్తా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో, ఈ ఓటుకు నోటు కేసులో నన్ను పట్టుకోవడానికి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరు అంట. అంటే నువ్వు దొంగతనం చేసి తప్పలేదు, కానీ పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారము, ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారము వాళ్ళు నిన్ను పట్టుకుంటే మాత్రం తప్పు వచ్చింది. ఈయన ఓట్లకు డబ్బులు పంచుతందుకు కోట్ల రూపాయలు తీసుకోబోతే తప్పలేదు, కానీ నార్సింగ్ దగ్గర ఈ నాయకుల ఈ డబ్బులు పట్టుకుంటే మాత్రం తప్పు వచ్చింది. ఇంటెలిజెన్స్ పట్టుకోవద్దన్నమాట. సో ఈ రకంగా వ్యవహారం నడిచింది. సో ఇప్పుడు ఏమైందంటే 2015లో ఏదైతే జరిగిందో, 2015-16లో ఏదైతే ఓటుకు నోటు కేసు అది జరిగితే 2024 నుంచి 2026 అంటే స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇంకా 2024 నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయినాక నుంచి ఆయన పరిపాలనని పక్కన పడేసి కంప్లీట్గా ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం ఇది. ఈ ఓటుకు నోటు కేసు ఎట్లా అయింది? 50 లక్షల రూపాయలు పట్టుకొని, వాస్తవానికి ఇది ఓన్లీ ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి పెట్టినటువంటి కేసు మాత్రమే కాదు. వాస్తవానికి ఏం చేసిరంటే, ఫస్ట్ వేం నరేందర్ రెడ్డి, అప్పటికే తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 తారీఖు నాడు అధికారికంగా ఏర్పడ్డది. ప్రభుత్వం కూడా ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్నది. ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే ఇక మిగతా పార్టీలు కాంగ్రెస్ కొన్ని గెలిచింది, టీడీపీ కొన్ని గెలిచింది, వైసీపీ కొన్ని గెలిచింది, కమ్యూనిస్టులు కొంత గెలిచారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మిగతా స్థానాల్లో ఇవి గెలిచినాయి. అయితే ఈ 64 స్థానాలలో ఒక 10 మందినో 15 మందినో అటు ఇటు గుంజేస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. అయితే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం ఈ టైంలోనే 2014లో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. సేమ్ అక్కడ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మన ప్రభుత్వం ఎక్కడ ఉండాలని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులతోని కుమ్మక్కయ్యి, కాంగ్రెస్ నాయకులు ముందుగానే లీకులు ఇచ్చి, నేను ఒక 10 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ నుంచి గుంజుకొస్తా, ఒక 10-15 మంది ఎమ్మెల్యేలను గుంజుకొస్తా, ఎట్లయితే నాడు ఎన్టీఆర్ నుంచి టీడీపీ నుండి చేజిక్కించుకున్నానో ఈనాడు కూడా, ఇప్పుడు నా ప్రభుత్వం ఉన్నది, నేను కూడా బలంగానే ఉన్నా కాబట్టి ఈనాడు కూడా నేను ఏం చేస్తా, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం ఇక్కడ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక కుట్ర పన్ని, ఆ కుట్రలో భాగంగా ఫస్ట్ కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిండు. ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కార్యక్రమం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిర్రు, ఎవరెవరు స్టార్ట్ చేసిర్రు అంటే, ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కార్యక్రమాన్ని ఒక ఎంఐఎంకి సంబంధించినటువంటి ఒక కీలక నాయకుడికి ఫస్ట్ సంప్రదింపులు చేసి, ఇగో పలానా రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే కోటాలో మీరు ఏం చేయండి అంటే, ఇప్పటి వరకు ఈ ఎమ్మెల్సీ వరకు మాత్రము ఈ టీడీపీ అభ్యర్థిని ఎవరితో నిలబెడతా ఉన్నావో వేం నరేందర్ రెడ్డిని, ఆయనకు మీరు ఓటేయండి, దానికి గాను ఒక్కొక్క ఎమ్మెల్యేలకు 10 కోట్లు 5 కోట్లు ఇస్తాము అని చెప్పేసి ఒక బేరం చేసుకున్నారు. మరి ఒక్క ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీకి గెలిచేత మాత్రాన ప్రభుత్వం పోతుందా అంటే ఏం పోదు. కానీ కుట్ర వ్యవహారం వేరే ఉన్నది. ఈ ఎమ్మెల్సీని గెలిపించుకునే క్రమం లోపల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర్రజూపుతా ఉన్నారో, అయితే కొంతమందిని డబ్బులు ఎర్రజూపుతా ఉన్నారో వారిని ఈ డబ్బులు ఇచ్చే క్రమం లోపల వాళ్ళని పట్టుకొని, ఇగో మీకు డబ్బులు ఇచ్చేట్టు కొన్ని వీడియోలు అవన్నీ వాళ్ళ గ్రిప్లోకి తీసుకొని, అట్లా ఇప్పుడు ఎమ్మెల్సీకి ఎట్లయితే ఓటేసిరో నెక్స్ట్ మీరు రావాలి అని చెప్పేసి అట్లా బేరం కుదుర్చుకొని ఓ 10 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్ర అది. ఆ కుట్రకు
మొత్తం ముంగలుండి నడిపించింది మన రేవంత్ రెడ్డి గారు, ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి ఎందుకు నేను ఆ ప్రభుత్వాన్ని కూలగొడతా అని చెప్పేసి రంకెలేసుకుంటా ఎగురుకుంటా ఆయన ముంగలుండి ఈ కొనుగోలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ స్టీఫెన్స్ అన్ని కొనడం కోసము ప్రయత్నాలు చేసిండు. మొదటి ఎమ్మెల్యే దగ్గరనే దొరికిపోయిండు. అయితే అంతకు ముందే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంప్రదింపులు, ఎంఐఎం ఎమ్మెల్యేలకు సంప్రదింపులు ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా జరిగి ఇట్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చూసి 50 లక్షలతోటి అడ్డంగా దొరికిపోయిండు రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, అలాగనే చంద్రబాబు నాయుడు దొరికిపోయిండు. ఈ బ్యాచ్ దొంగల ముఠా బ్యాచ్ అంతా దొరికిపోయి రేవంత్ రెడ్డి శిప్పకూడుతున్నాడు. నాడు సీఎంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన ఆ కేసులో ఇంకా పూర్తిగా దొరకలేకపోయిండు. తర్వాత రకరకాల మేనేజ్మెంట్లు, చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతాడు. ప్రతి వ్యవస్థని, అడ్మినిస్ట్రేషన్ని, లాని, ప్రతి ఐఏఎస్లని వీటందరినీ కూడా మేనేజ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళ వ్యక్తులను పెట్టుకుంటాడు అక్కడ. ఆ సామాజిక వర్గం, ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకొని మేనేజ్ చేసుకుంటాడు. సో ఆ రకంగానే కంప్లీట్గా క్లీన్ చిట్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో. కానీ ఆ కేసులో ఇరికించి నన్ను తెలంగాణ నుంచి ఎల్లగొట్టినటువంటి కేసీఆర్ మీద ఎట్లైనా పగ తీర్చుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు పగబెట్టుకొని కూర్చున్నాడు. పగబెట్టుకొని రేవంత్ రెడ్డిని ఇక జాకిరి పెట్టి, వాస్తవానికి రేవంత్ రెడ్డి కానీ కమ్మ సామాజిక వర్గం బలంగా రేవంత్ రెడ్డి వెనకాల నిలిచి కమ్మ సామాజిక వర్గం మీడియా రేవంత్ రెడ్డికి జాకిరి పెట్టి లేపింది. ఎప్పుడు 2015 నుంచి 2015-16 నుంచి జాకిరి పెట్టి ఈరుడు సూర్యుడు పులి అన్న తోపు తురుము రేవంత్ అన్న అని చెప్పేసి ఒకటే జాకిరి పెట్టి లేపారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా, చంద్రబాబు నాయుడు మనిషిగా రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఈయనకు అధికారం కట్టబెట్టాలి. దానికోసం మనం రకరకాల ప్రయత్నాలు చేయాలి. ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టాలి, ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టింది 2015-16లోనే ఆయన జైలుకు పోయినప్పుడే. మనమందరం అనుకున్నాం దొరికిపోయి జైలుకు పోయిండని, వాళ్ళందరూ అనుకున్నారు అబ్బా కరెక్ట్ టైం దొరికిందిరా, మంచి పని అయింది జైలుకు పోయి వచ్చినాక ఆయనకు ఒక వైబ్ వస్తుంది, దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి, అది క్యాచ్ చేసుకొని బాగా ప్రొజెక్ట్ చేయాలి, రేపు లీడర్ లెక్క ఆయన్ని చూపించాలి అనేటువంటి ప్రయత్నం కమ్మ సామాజిక వర్గం మీడియా, ఈ కుల గజ్జి మీడియా ఆ రోజు నుంచే చేసింది. దాని వెనకాల ఉండి మొత్తం నడిపించిందంతా చంద్రబాబు నాయుడు. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఫోన్ ట్యాపింగ్ కేసు ఫస్ట్ ఓపెన్ చేసి రాగానే 2024 మార్చిలో ఈ కేసును ఓపెన్ చేసిరు. తర్వాత కాళేశ్వరం కేసును ఓపెన్ చేసిరు. తర్వాత అదే విద్యుత్ కొనుగోళ్ల మీద ఏదో చేద్దామని చెప్పేసి కమిషన్ ఏర్పాటు చేసిరు. దాని తర్వాత కాళేశ్వరము లో ఉన్నటువంటి మేడిగడ్డ మీద కమిషన్ ఏర్పాటు చేసిరు. దాని తర్వాత ఫార్ములా ఈరేస్ కేసు ఓపెన్ చేసిర్రు. ఇట్లా రకరకాల కేసులన్నీ కూడా ఓపెన్ చేసిర్రు. ఇవన్నీ దేనికోసము? ఇదంతా కేవలం ఓటుకు నోటు కేసులో నన్ను పట్టుకుంటారా అనే దానికి కక్షపూరిత రాజకీయం కోసం మాత్రమే ఈ కేసులన్నీ ఓపెన్ చేసిర్రు. ఎందులో కూడా ఒక్క ఆధారం కూడా లేదు ప్రజలారా. ఇది మీరు కావాలంటే గమనించండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా 2 సంవత్సరాల నుంచి విచారణ చేస్తున్నారు. మన సుప్రీంకోర్టు ఏమన్నది? ఇంకెన్ని సంవత్సరాలు చేస్తావు, ఇది నీ పర్పస్ అయిపోలేదా, ఇంకెన్ని సంవత్సరాలు విచారణ చేస్తావు బాబు అని చెప్పేసి అడిగింది. ఇప్పటిదాకా ఒక్క ఆధారాన్ని సేకరించలే. ఉట్టిగానే ఈయన చెప్పిండని ఆయన మీద, ఆయన చెప్పిండని ఆయన మీద గియ్య ముచ్చట్లు తప్ప ఎక్కడ కూడా ఒక్క ఆధారాన్ని సేకరించలేదు, ఒక్కటి కూడా కోర్టుకు సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు ఆ ఆధారాలు లేనటువంటి కేసులోనే ఆధారాలు సంపాదించడం కోసం రాజకీయ నాయకులందరినీ విచారణ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారిని కూడా విచారిస్తూ ఉన్నది సిట్. ఈ సిట్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి సిట్టు. అందుకే రేవంత్ రెడ్డి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు హోంశాఖని 2 సంవత్సరాల నుంచి, వేరే ఎవ్వరికి ఇవ్వడం లేదు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఈ హోంశాఖ మంత్రి లేకుండా అసలు పరిపాలన లేదు. కానీ అలా హోంమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే, పెద్ద కీలక శాఖలన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలన్నీ అట్టర్ ప్లాఫ్, ఒక్కటి కూడా చక్కగా పనిచేస్తలేదు. సో కాబట్టి ఈ రకంగా ఏం ఆధారం లేకపోయినా దీన్ని చేసిరు. ఇక విద్యుత్ కొనుగోల మీద ఏమేమో జరిగిపోయింది. యాదాద్రి థర్మల్ ప్లాంట్లో ఇదయింది, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో ఇదయింది, మొత్తం అవినీతే ఉన్నది అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసిరు. సీన్ కట్ చేస్తే ఏమైంది, ఇందులో కమిషన్ ఏర్పాటు చేసినటువంటి నరసింహారెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి గారు, ఆయన ఇంటెన్షన్ ఏందో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడితేనే అర్థమైపోయింది. చాలా క్లియర్ కట్గా ఆయన ఒక ఎజెండాతోని కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ ఎజెండాకు అనుకూలంగా ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నాడని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ కమిషన్ని రద్దు చేసి పడేసింది. నరసింహారెడ్డిని ఇంట్లో పోయి కూసోపో, సాల్ని సక్కదానం అని చెప్పేసి ఇంట్లో వండబెట్టింది. అది అయిపోయిన కాళేశ్వరం మేడిగడ్డ, ఈ మేడిగడ్డలో ఏదైతే 2 పియర్స్ కుంగినాయో, ఈ పియర్స్ కుంగిన దాని వెనకాల 100కు 200% రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, బీజేపీల హస్తం ఉన్నది. అది నార్మల్గా సాదా సీదాగా ఏదో ప్రకృతి వైపరీత్యం వలనో, నాణ్యతా లోపం వలనో, ఇంకా దేని వలనో కుంగినటువంటి బరాజ్ కాదు. అది బరాబరి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఈ నీచపు బుద్ధినటువంటి వాళ్ళు, రాజకీయాల కోసం వాడుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు దాని ఏదో బాంబు పెట్టి బ్లాస్ట్ చేసిరన్నటువంటి అనుమానాలు నాకు మొదటి నుంచి ఉన్నాయి. దాన్ని ఇప్పుడు అది చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతా ఉన్నది. మొన్న ఏదైతే తనువుల చెక్ డ్యామ్ కావచ్చు, లేకపోతే మిగతా చెక్ డ్యామ్ ఉన్నట్టయితే కూల్చిర్రో, బాంబులు పెట్టి పేల్చిర్రో, సేమ్ మేడిగడ్డను కూడా అట్లనే ఎన్నికలకు ముందు బాంబులు పెట్టి పేల్చిర్రు, దాన్ని కూల్చి దాని మీద రాజకీయం చేసిర్రు. ఆ నీళ్లు మనకు ఆగకుండా కిందికి పంపించిర్రు. ఆ నీళ్ళని బేస్ చేసుకొని బనకచెర్ల, నల్లమల సాగరు అక్కడ ఒక ప్రాజెక్టు డిజైన్ అవుతా ఉన్నది. ఇప్పుడు ఆ మేడిగడ్డ బ్యారాజ్ను డేంజర్ జోన్లో పెట్టేసి, ఆ లిస్టులో పెట్టేసి దాన్ని మొత్తానికే రిపేర్ చేయకుండా కుట్రలు చేస్తున్నది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ. ఈ ముగ్గురు కలిసే దాని మీద అది చేసిర్రు. సో కాబట్టి దాని మీద కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషన్ ముందు కూడా కేసీఆర్ తీసుకుపోయారు. అందులో కూడా ఏమి ఆధారాలు దొరకబట్టలేదు. చివరికి దాన్ని సిబిఐకి ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గప్పాలు కొట్టిరు. అది అక్కడనే ఆగిపోయింది. దానికి సంబంధించి ఏ కేసు కూడా ఏది కూడా ముందుకు పోతలేదు. ఇందులో ఇది అయిపోయింది. ఇక ఫార్ములా ఈరేస్ కేసు జస్ట్ 49 కోట్లకు సంబంధించినటువంటి కేసు అండి. ఇది 49 కోట్లకు సంబంధించినటువంటి కేసు. ఇప్పటికి దీని మీద కోర్టు ఫీజులు, లాయర్ల ఫీజులు ఇవన్నీ కలుపుకొని 100 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. 100 కోట్లకు ఎక్కువనే కానీ తక్కువ అయితే ఖర్చు పెట్టలేదు. 49 కోట్ల అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయి, అవినీతి కూడా కాదు, అవకతవకలు జరిగినాయి అని చెప్తూ ఇది చూపిస్తూ దగ్గర 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇది కూడా ఇప్పటిదాకా ఎటు తెలియదు. ఒక్క ఆధారం కూడా ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు వస్తా ఉన్నాయో కేటీఆర్కి ఎగైనెస్ట్గా కానీ, లేకపోతే అప్పటి ప్రభుత్వానికి ఎగైనెస్ట్గా కానీ ఒక్క ఆధారం కూడా ఇప్పటిదాకా సంపాదించలేకపోయింది ఏసీబీ. సో ఒక్క ఓటుకు నోటు కేసును మరిపించడం కోసం, ఓటుకు నోటు కేసులో ఆధారాలతోటి, వీడియోలతోటి రేవంత్ రెడ్డి దొరికిపోతే నన్ను జైల్లో పెట్టిరు కదా, మరి నేను ముఖ్యమంత్రిని అయినా ఇయ్యాలా, పోలీసు వ్యవస్థ నా చేతుల్లోనే ఉన్నది కాబట్టి నేను కక్ష సాధింపు తీసుకోకపోతే ఎట్లా, ఆయన ఈగో సాటిస్ఫై కావడం కోసం ఇన్ని కేసులు ఓపెన్ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాకుండా ఇది రేవంత్ రెడ్డి ఎజెండాని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల. ఈ కేసులు ఒక్కటేనా? ఇది అవినీతి అక్రమాలపై వెలికి తీయడమా? అడ్డంగా దొరికిన కేసుకు రివెంజ్ రాజకీయాల? మరి మీకు ఏమనిపిస్తా ఉంది? ఇది రివెంజ్ రాజకీయం లెక్కనే అనిపిస్తుంది తప్ప ఇక్కడ ఏదో అవినీతి అక్రమాలు జరిగితే అవి వెలికి తీసే దాని లెక్క మాత్రం ఏం కనపడతలేదు. ఇక ఆధారాలతో దొరికిన ఓటుకు నోటు కేసు, ఆధారాలు లేని ఈనాటి కేసులు ఒకటే అవుతాయా? రేవంత్ రెడ్డివి క్లీన్ పాలిటిక్సా, రివెంజ్ పాలిటిక్సా? కమిషన్లు, సిట్లు, కేసులతో 2 ఏళ్లుగా చేసిందేంటి? ఎన్ని కేసుల్లో ఎన్ని ఆధారాలు దొరకబట్టారు? బొగ్గు స్కాము, లిక్కర్ స్కాము, హిల్ట్ పాలసీ స్కాము, భూభారతి స్కాము, ఫ్యూచర్ సిటీ స్కాము ఇవన్నీ పక్కకు పోయినట్టేనా? కేసీఆర్కు సిట్టు నోటీసుల నేపథ్యంలో చర్చకు వస్తున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కేసుల భాగోతము. అందుకే కాంగ్రెస్ని స్కాంగ్రెస్ అంటారు తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు. అందుకే ఈ కాంగ్రెస్ని స్కాంగ్రెస్ అని చెప్పేసి అంటారు. రేవంత్ రెడ్డి ఏలుబడిలో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసు, కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లు అంటూ విచారణ పర్వం కొనసాగుతూనే ఉండడం గమనిస్తూనే ఉన్నాం. కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటికే క్లీన్ చిట్ రాగా విద్యుత్ కొనుగోళ్ల కేసు మధ్యలోనే వీగిపోయింది. ఇక ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసు కేసులు మాత్రం సీరియల్లా నడుస్తూనే ఉన్నాయి. అయితే రేవంత్ ప్రతీకారేచ్ఛతోనే ఇలా వరుస విచారణలు తెర మీదకు తెస్తున్నారని చెప్పుకుంటున్నారు. తాను ఓటుకు నోటు కేసులో రెడీ హ్యాండెడ్గా దొరికిపోయానన్న అక్కస్తో కేసీఆర్ అండ్ ఫ్యామిలీని
అదే తరహాలో దొరకపడతారా అన్న ఆశ దొరకపోతారా అన్న ఆశతో కేసులో తవ్వుతున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఏదో లీకులతో కాలం గడపడం తప్ప ఒక్క కేసులో కూడా సాలిడ్ ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో అడ్డంగా అన్ని సాక్ష్యాలతో దొరికిన రేవంత్ కేసుకు కేవలం ఆరోపణల మీద నడుస్తున్న ఈ కేసులకు చాలా తేడా ఉందని, సమయం వృధా అవడంతో పాటు వ్యతిరేకత బూటకట్టుకోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఈ కేసు ఆ కేసు ఒక్కటి కాదు, ఎప్పటికి కూడా ఒక్కటి కాదు. ఈ కేసే ఇప్పుడు పెడుతున్నటువంటి కేసులు. ఇందులోనే ఇదేమో దొరికిపోయిన కేసు, ఇదేమో నువ్వు దొరకబట్టాలని చూస్తున్న కేసు. చాలా డిఫరెన్స్ ఉంది. అది ముంగల్పోయేటువంటి అంశం లేదు. ఇప్పుడు ఇదే అంశం మీద కేసీఆర్ని విచారణకు పిలిచడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.